కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రాతకాలం నుంచే ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన, లలిత సహస్రనామం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు వీరప్ప గురూజీ రాజ్ కుమార్ స్వామి తెలిపారు. భక్తుల కొరకై ఆలయంలో రంగయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వీరప్ప గురూజీ, రాజ్ కుమార్ స్వామి, పరమేశ్వరి మాత, స్వప్నమాత, భక్తులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం లోపల ఈ కార్తీక మాస ఈ చివరి సోమవారము మరి అందరము మహిళలంతా కూడా అమ్మవారి యొక్క లలిత పారాయణము, సహస్రనామాలు, కుంకుమార్చన చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహము సదా ఉండాలని ఈ గ్రామ పరిసర ప్రాంతాలన్నీ కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి అన్ని కుటుంబాలు కూడా అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటూ మరి లలితా పారాయణం అనేది చేయడం జరిగింది. శివేదేవి శివేదేవి మాతరంబ శివే శివే ఆపరణాంబ శివేశ్యామ మాతరో లోకమాతర, అమ్మవారి యొక్క అనుగ్రహం సదా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీకం లాస్ట్ సోమవారం పురస్కరించుకొని ప్రొద్దున్నుండి అభిషేకాలు శివాలయంలో, అలాగే అభిషేకం తర్వాత సామూహికంగా మహిళలందరము కలిసి లలితా పారాయణము, కుంకుమార్చన వీరప్ప స్వామి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరుపుకున్నాము. ప్రతి ఈవెంట్ ఓన్లీ లాస్ట్ సోమవారం అనే కాకుండా ప్రతి సోమవారం, అలాగే శ్రావణ మాసం, ఆషాఢ మాసం, ఏదైనా సోమవారం అయినా సరే కానీ అందరం అర్చనలు, కుంకుమార్చన మహిళలందరం సంతోషంగా జరుపుకుంటున్నాము. అప్ప ఆధ్వర్యంలో మాకు చాలా ఆనందంగా ఉంది. లలితా పారాయణం వల్ల అందరూ ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు రావాలని కోరుకుంటూ తర్వాత అన్నదానం కూడా ఉందండి, అన్న సంతర్పణ. రోజు కార్తీక సోమవారం పురస్కరించుకొని 3వ వారము చివరి సోమవారం అందరూ లలిత సహస్రనామ, లలితార్చన, కుంకుమార్చన జరుపుకోవడం జరిగింది. మహిళలందరూ శివాలయంలో, ఇక్కడ స్థానిక శివాలయంలో నర్సాపూర్ గ్రామంలో బ్రహ్మ అందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.